హైదరాబాద్ కు రెయిన్ అలర్ట్ ఇచ్చింది వాతావరణ శాఖ. మరో 2 గంటల్లో నగరంలోని పలు ఏరియాల్లో ఉరుములు మెరుపులతో భారీ వర్షం కురుస్తుందని తెలిపింది. హైదరాబాద్ ఈశాన్య ప్రాంతంలో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. అనంతరం సిటీ మొత్తం వాన విస్తరిస్తుందని చెప్పింది. ఇక ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది వాతావరణ శాఖ. ఆఫీసుల నుంచి ఇళ్లకు వెళ్లే ఉద్యోగులు త్వరగా ఇళ్లకు చేరుకోవాలని సూచించింది. హైదరాబాద్ కు రెయిన్ అలర్ట్ ఇచ్చింది వాతావరణ శాఖ. మరో 2 గంటల్లో నగరంలోని పలు ఏరియాల్లో ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం కురుస్తుందని తెలిపింది. హైదరాబాద్ ఈశాన్య ప్రాంతంలో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. అనంతరం సిటీ మొత్తం వాన విస్తరిస్తుందని చెప్పింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది వాతావరణ శాఖ. ఆఫీసుల నుంచి ఇళ్లకు వెళ్లే ఉద్యోగులు త్వరగా ఇళ్లకు చేరుకోవాలని సూచించింది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి వంశీకృష్ణ అందిస్తారు. ఎస్ వంశీ. హైదరాబాద్ కు ఏదైతే ఐఎండీ రెయిన్ అలర్ట్ ఇవ్వడం జరిగింది. మరో 2 గంటల్లో నగరంలోని పలు ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో కూడినటువంటి భారీ వర్షం కురిసే అవకాశం ఉన్నట్టు తెలిపింది. హైదరాబాద్ ఈశాన్య ప్రాంతంలో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని హెచ్చరించడం జరిగింది. అనంతరం సిటీ మొత్తం వాన పడే అవకాశం ఉన్నట్టు ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ కూడా సూచనలు జారీ చేయడం జరిగింది. ఆఫీసుల నుంచి ఇళ్లకు వెళ్లే ఉద్యోగులు త్వరగా ఇళ్లకు చేరుకోవాలంటూ కూడా ఏదైతే ఐఎండీ సూచనలను జారీ చేయడం జరిగింది. ఇప్పటికే అటు హైదరాబాద్ నగరంతో పాటుగా రాష్ట్రంలోని పలు జిల్లాలకు ఏదైతే ఎల్లో అలర్ట్ ని జారీ చేయడం జరిగింది. ఒకసారి ఆ ఎల్లో అలర్ట్ జారీ చేసినటువంటి జిల్లాలు చూస్తే ఆదిలాబాద్, హైదరాబాద్, జనగాం, జోగులాంబ గద్వాల్, మేడ్చల్ మల్కాజ్గిరి, మహబూబాబాద్, మహబూబ్ నగర్, మెదక్, నాగర్ కర్నూల్, నారాయణపేట్, సంగారెడ్డి, సిద్దిపేట్, సూర్యాపేట్, వనపర్తి, యాదాద్రి భువనగిరి జిల్లాలకు సంబంధించి ఎల్లో అలర్ట్ ని జారీ చేయడం జరిగింది. ఈ ఆయా జిల్లాల్లో ఏదైతే తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షంతో పాటుగా గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉన్నట్టు కూడా ఐఎండీ హెచ్చరించడం జరిగింది. ప్రధానంగా మనం చెప్పుకున్నటువంటి జిల్లాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రాంతాలలో కొంత ఎదురుగాలులతో కూడినటువంటి వర్షం ఎక్కువ పడే అవకాశం ఉన్న నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని కరెంట్ పోల్స్ కావచ్చు, దాంతో పాటుగా డెలికేట్ బిల్డింగ్స్ కావచ్చు, చెట్ల వద్ద ఎవరు ఉండకూడదంటూ కూడా ఐఎండీ హెచ్చరికలను జారీ చేసినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తా ఉంది. ఇప్పటికే మనం చూస్తా ఉన్నాము హైదరాబాద్ నగరంలో గత కొద్ది రోజుల నుంచి కూడా భారీ వర్షపాతం నమోదవుతోంది. నిన్న ఏకంగా 11 సెంటీమీటర్లకు పైగా కూడా సరూర్ నగర్ లో వర్షపాతం నమోదు కావడం, లోతట్టు ప్రాంతాల ప్రజలు ఇబ్బందులు పాలైనటువంటి పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది. లోతట్టు ప్రాంతాలు జలమయం కావడం కావచ్చు, దాంతో పాటుగా మలక్పేట్ కావచ్చు, సరూర్ నగర్, మలక్పేట్ నుంచి ఎల్బీ నగర్ వెళ్లేటటువంటి ప్రాంతం కావచ్చు, సంతోష్ నగర్, సైదాబాద్, సరూర్ నగర్, కర్మాన్ ఘాట్, బిఎన్ రెడ్డి, ఈ ప్రాంతాలలో మాత్రం ప్రజలు తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ట్రాఫిక్ అనేది చాలా స్లోగా వెళ్ళినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తా ఉంది. ప్రజెంట్ ఈ రోజు కూడా భారీ వర్షం పడే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో కొంత ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలనేది కూడా ఐఎండీ సూచనలు జారీ చేయడం జరిగింది. ఇప్పటికే హైడ్రా కావచ్చు, జిహెచ్ఎంసీ కావచ్చు, ఎక్కడైతే లోతట్టు ప్రాంతాలు కావచ్చు, వాటర్ లాగింగ్ పాయింట్స్ ఉంటాయో వాటి దగ్గర అప్రమత్తంగా ఉన్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తా ఉంది. మొత్తం మీద ఈ రోజు రాత్రి కూడా హైదరాబాద్ నగరానికి భారీ వర్షపాత సూచన ఉంది. రానున్నటువంటి 2 గంటల్లో కూడా హైదరాబాద్ నగరంలో భారీ వర్షం కురిసే అవకాశం ఉన్నట్టు కూడా ఐఎండీ తెలిపినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తా ఉంది. మరి ఎక్కడ ట్రాఫిక్ జామ్ ఏర్పడకుండా ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు అనుకోవచ్చు? ఎందుకంటే హైదరాబాద్ లో చిన్నపాటి వర్షానికే మనం చూస్తాం ఎంత ట్రాఫిక్ ఉంటుందో, నీరు ఏ విధంగా రోడ్లపై నిలిచిపోతుందో. ప్రజెంట్ మనం చూస్తే మాత్రం కొంత మాన్యువల్స్ దగ్గర మాత్రం ఇంతకు ముందు మాన్యువల్స్ ని ఏర్పాటు చేసేవారు, పూర్తి స్థాయిలో కట్టుబడేది. కానీ ఇప్పుడు గ్రిల్స్ ఏర్పాటు చేశారు. ఎక్కడైతే మాన్యువల్స్ డ్రైనేజ్ సిస్టమ్స్ ఉంటాయో అక్కడ పడినటువంటి వర్షం నేరుగా డ్రైనేజ్ లోకి వెళ్లే విధంగా అటు ఏదైతే గ్రిల్స్ ఏర్పాటు చేశారు. దీంతో రోడ్డు మీద ఎక్కడైతే ప్రధాన కూడళ్లలో
ఎక్కడైతే నీరు నిలుస్తుందో అదంతా కూడా నేరుగా డ్రైన్ లోకి వెళ్ళేటట్టు ప్రయత్నిస్తారు. కొన్ని చోట్ల మరమ్మతులు చేయనటువంటి పరిస్థితి ఉంది. అలాంటి ప్రాంతాలలో ప్రధానంగా నాలాల లాంటి ప్రాంతాలలో మాత్రం హైడ్రా కావచ్చు, జిహెచ్ఎంసీ కావచ్చు కొంత అప్రమత్తంగా ఉంది. ప్రధానంగా ఇవి కంట్రోల్ చేసినా కూడా హైదరాబాద్ నగరంలో ప్రధానమైనటువంటి సమస్య ట్రాఫిక్ సమస్య. చినుకు పడిందంటే ట్రాఫిక్ రావాల్సిందే అన్న కొన్ని ఏళ్ళగా కూడా హైదరాబాద్ లో చూస్తా ఉన్నాం. ట్రాఫిక్ జామ్ విషయంలో మాత్రం ఎలాంటి మార్పు లేదనేది మాత్రం మనకు చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది. ప్రభుత్వాలు ఎన్ని నిర్ణయాలు తీసుకున్నా, ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకున్నా కానీ వాహనదారుల మార్పు రాకపోవడం అనేది కూడా ఒక రకంగా మనం చెప్పుకోవచ్చు. ప్రధానంగా హైటెక్ సిటీ కావచ్చు, శేర్లింగంపల్లి కావచ్చు, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ కావచ్చు, ఈ ప్రాంతాలలో మాత్రం వర్షం పడిందంటే మాత్రం ప్రజలు నరక యాతన అనుభవిస్తున్నటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తోంది. దాంతో పాటుగా మనం చూస్తా ఉన్నాము. మరొకటి ఇవాళ ఐఎండీ మరొక అంశం కూడా చెప్పడం జరిగింది. దక్షిణ అంతర్గత కర్ణాటక మరియు పరిసర ప్రాంతాలపై ఒక ఉపరితల ఆవర్తనం కొనసాగుతుంది. దాంతో పాటుగా పశ్చిమ మధ్య బంగాళాఖాతం మరియు దాని ఆనుకొని ఉన్న ఆంధ్రప్రదేశ్ ప్రాంతాలపై మరొక ఉపరితల ఆవర్తనం కొనసాగుతుంది. ఈ ఉపరితల ఆవర్తనాల ప్రభావంతో తెలంగాణ రాష్ట్రంలో రానున్నటువంటి 3 రోజుల పాటు కూడా తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలతో పాటుగా 1-2 చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు ఇవ్వడం జరిగింది. ప్రధానంగా తెలంగాణలోని జయశంకర్ భూపాలపల్లి ఈ రోజు వరకు, తెలంగాణలోని జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట జిల్లాలో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉన్నట్టు కూడా ఐఎండీ చెప్పడం జరిగింది. మొత్తం మీద చూస్తే మాత్రం రానున్నటువంటి 3 రోజుల పాటు కూడా ఇదే రకమైనటువంటి వాతావరణం కొనసాగే అవకాశం ఉంది. ఓకే, థ్యాంక్ యూ వంశీ.